మేము వచ్చింది ఒక పనికి, తీసుకున్నాం ఇంకొకటి. ఇక డిమార్ట్కి వస్తే ఇట్లానే ఉంటుంది. చెప్పులు, ఒక జత చెప్పులు తెచ్చుకుంది. వాట్ ఇస్ దిస్? మసాలా. మన ఇంట్లో ఉన్న గిఫ్ట్, ఇదే గిఫ్ట్, ఇదే మన ప్యాక్ చేయించిన గిఫ్ట్. ఈమెను ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చిన. టైం 3 o'clock అవుతుంది. ఎంత 3:30 అయింది కదా? కాదు, 3:20 అవుతుంది టైం వచ్చేసి. సో నేనైతే 3 o'clockకి ఇంటి స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన. ఎందుకో తెలుసా, ఒక 4 రోజులు సతాయిస్తుంది. అంటే సతాయించడం కాదులే కానీ ఆ తప్పు మాదే. స్కూల్లో బుక్స్ తీసుకోమంటే బుక్స్ కూడా లేట్ తీసుకున్నాము. స్కూల్స్ స్టార్ట్ అయినాక స్కూల్కి కూడా వెళ్ళలేదు, కానీ బుక్స్ గిట్ట లేట్ తీసుకున్నాం స్కూల్లోకి వెళ్ళి. కానీ నోట్బుక్లు తీసుకోలేదు. సో నోట్బుక్లు అయితే ఇప్పుడైతే తీసుకోవడానికి వెళ్తున్నాము. నోట్బుక్స్ అండ్ చూడాలి షూస్, స్కూల్ షూస్ అవి తీసుకున్నామని అయితే మేము ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూపిస్తాము. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. ఇంగ్లీష్ మీడియంలో వేసినట్టే కానీ గవర్నమెంట్ స్కూల్ కంటే దరిద్రంగా ఉన్నారు పిల్లలు. అప్పుడు అప్పట్లో మేము చదువుకున్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న కనీసం ఇంగ్లీష్ అనే మాట్లాడతారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో వేసిన పిల్లలు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు అసలు. అమ్మా నీకు వచ్చా ఇంగ్లీషు? రాదా? నీకు ఇంగ్లీష్ రాదా? రాదా? నీకు వచ్చంటే కదా ఇంగ్లీష్? రాదా? సో ఇంకా లేట్ చేయకుండా స్కూల్ వెళ్ళిపోదాం మనము. ఓకేనా? ఇంకా మేము ఇద్దరం వెళ్తున్నాము. ఇంకా ఆమె వాళ్ళు ఇద్దరు అయితే రావట్లేదు, ఇంటికానే ఉంటారు. ఓకేనా? ఏడికెత్తావు? ఇవి ఇప్పుడే వచ్చి రెడీ ఉంటుంది చూడు. మేమిద్దరం అనేసరికి రెడీ అయిపోతుంది ఎడికైనా సరే. అప్పుడు చిన్నారు కదా నడుముకి అట్లా. ఫ్రెండ్స్ ఫైనల్గానైతే డిమార్ట్కి వచ్చేసినారు. సో మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి, తీసుకోవాలి. ఏమేమి తీసుకుంటామని చూడండి. అంటే ఖాళీ పాప కోసం వచ్చిన, పాపకు సంబంధించిన వస్తువులు తీసుకుంటా. మనకు కావాల్సిన పైన ఉంటాయి బుక్స్, పైన పోదాం డైరెక్ట్. బుక్స్ షూజే కదా.
ఇది సింగల్ 1 to 3 బుక్ $65 ఉంది ఒక్కొక్కటి. ఎంతుంది ప్రైస్? ఏం కావాలా? గుడ్ హ్యాండ్ రైటింగ్ అప్సరా ఎంత ఉంది? 50 or 60 ఉంటుంది. ఇంకేంది పట్టుకో ఒకటి పట్టుకో. ఈ పెన్స్ పట్టుకో ఒకటి. చారా బాక్స్ వద్దు. చూస్తున్నా ఇక చూడు చూడు ఇది చార్జర్ పెన్సిల్ వెనకాల పెట్టు చెయ్యి అడ్డం మీద ఎందుకు తీస్తావు అట్లా? ఇంకా వెనకాల పెట్టు లోపల చూస్తే మొత్తం ప్లేన్ ఉంటుంది. ఇక్కడ ఇదైతే పెన్స్ ₹35 ఉంటాయి. తీసుకున్నావా? బండి తీసుకోలే తీసుకోవాలి ఇవన్నీ దేంట్లో వేసుకోవాలి ఇవన్నీ నెత్తి మీద పెట్టుకోని పోవాలా? పెన్నులు చూద్దాం. అక్కడి నుంచి మొత్తం పెన్సిల్ రెండెందుకు ఒక్కటి తీసుకో. అయిపోతుంది, నేను మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటా. అంత లేదు నువ్వు రావు నన్ను రాని అది 1x డోమ్స్ అందులో నీట్గానే ఉంటుంది బ్యూటిఫుల్ అంటే రాస్తే అంతా బ్యూటిఫుల్ గానే వస్తుంది, రాయకుండా బ్యూటిఫుల్ గా ఎట్లా వస్తుంది? ఇది కూడా గుడ్ హ్యాండ్ రైటింగ్. ఇది ఇది ఒకటి పట్టుకో. నటరాజు నటరాజు వద్దు ఊకే చెప్తాను అది అప్సరా డ్రాయింగ్ చేసుకుంటారు, డ్రాయింగ్ చేసుకుని పని చేస్తుంది. కాదు రాసుకొని కూడా పనికి వస్తుంది. రాసుకొని పనికి వస్తుంది. చూడు ఎక్స్ట్రా స్ట్రాంగ్ అండ్ డార్క్ ఇది హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. ఇది నటరాజు ఇక చూడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా దీంతో చూడు మళ్ళీ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అందుకే చెప్తాను. మరి దీన్ని ఎందుకు లేదు? ఎందుకంటే దీంట్లో ఇవి దొడ్డు ఉంటే మంచిగా వస్తుంది, ఇది కొంచెం రైట్ వస్తుంది అందుకే ఇది తీసుకుంటాను. ఏది తీసుకుంటున్నావు నువ్వు? ఇది ఇది ఎందుకు? అదే బాగుంది. ఇది హ్యాండ్ రైటింగ్ ఇది బాగుంటుంది, ఇది తీసుకో. దాంట్లో తక్కువ వస్తుంది 6 పెన్సిల్ కంటే ఎక్కువ రావు. ఇంట్లో వస్తాయి, ఇంట్లో కూడా గన్నే వస్తాయి. గన్నే వస్తాయి నాకు తెలియదా? ఇంట్లో కూడా ఉంటుంది కదా రెండు. ఇక్కడ గుడ్ హ్యాండ్ రైటింగ్ అంత లేదు. ఇది తీసుకో ఒకటి. ఇది ఒకటి 60. ఇది తీసుకో 60 ఒకటి. ఇది 60. ఇది వద్దా? దాని బదులు ఇది తీసుకుంటున్నాం. 99 రూపీస్. ఇది ఇలా మొత్తం కిట్ వచ్చేసింది. ఇది మొత్తం ఎరేజర్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ ఎట్లా ఉన్నాయి చూడు. పిల్లలకు నచ్చే విధంగా ఉన్నాయి. ఇది కూడా అది ఇదే అప్సరా, ఇది కూడా అప్సరా. ఇవి ఎరేజర్స్. ఇవేంటి? ఎరేజర్ ఇది అబ్బో, ఫోన్ ఎరేజర్ ఉంటుంది. ఇలా పట్టుకో, ఇలా పట్టుకో. మా చిన్నపిల్లలకు బాగా ఇష్టం ఇట్లాంటివి.
ఫోన్లు అంట. ఈ మొత్తం ఎరేజర్స్ ఎట్లనంటే ఫస్ట్ ఇది కింది తీసి ఇది ప్రెస్ చేసేస్తుంది, మళ్ళీ క్లోజ్ చేసి పైన కంటే రాదు, ఇంకా ఈ కిందికి తీసి ఇట్లా అంటేనే వస్తుంది. కావాలనుకో ఇది బుక్స్ వద్దండి, ఎక్కువ రేటు. ఇక్కడ అవన్నీ ఫెవికాల్స్. ఇది ఎందుకు ఇవేం చేసుకుంటావు? ఇవి అవసరమే లేదు. ఇక్కడ కంబాక్స్లు ఉన్నాయి. డోమ్స్ ఇది ఒక 90 రూపీస్ ఉంటుంది బయట. ఇది ఎంత? 90 ఉంది ఇందులో? కాదు బయట బయట ఇది అంటే 90 ఉంటుంది. షూ తీసుకుందాం మరి. ఫస్ట్ షూ తీసుకొని పోదాం. ఇక్కడ ఇవన్నీ పెన్స్ మొత్తం. ఈ పెన్స్ ఒకటి ఇంకోటి తీసుకో. ఇది నాకు కూడా ఒకటి కావాలి. 35 కరెక్ట్. అది ఆ పెన్నులు తీసుకోవట్లేదు. ఈ పెన్స్ తీసుకుంటున్నాను. ఈ 119. షూ చూద్దాం. వెనకాల బోర్డు వస్తుంది, స్కెచ్. ఇది బోర్డు, చీటింగ్ చేసుకోవచ్చు. బోర్డా ఏమొస్తుంది? మల్టీ యూజా? ఇది మల్టీ యూజ్ బోర్డ్ అంటే చూడండి. కంబాక్స్ విత్ బోర్డ్ ఉంది. ఫ్రంట్ తాన్ ఉంది. ఇది సేమ్ ఇదే. ఎంత ఉంది ప్రైస్? 199. 139. ఇది మా ఫ్రెండ్ కి 199 కే వచ్చింది. 199 ఎక్కువ 139 ఎక్కువ? 199 అంటే 200 అది. ఇది 139. అదే అలా పెట్టి అలా షూస్ చూద్దాం ఫస్ట్. మన ఇంట్లో ఉన్న గిఫ్ట్ ఇదే. గిఫ్ట్ ఇదే మన ప్యాక్ చేయించిన గిఫ్ట్. చల్ కింద షూస్ వెతికినాం కానీ అసలు షూస్ లేవు ఈమెకు సంబంధించి. సో మళ్ళీ ఇంకో ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కిడ్స్కి సంబంధించిన మొత్తం ఉంటాయి ఇక్కడ. అవుతా తీసుకో, ఒక బుట్ట తీసుకో. అదెందుకే దాన్ని అక్కడిక్కడ నూక్కుంటూ పోవాలి. ఇంకా మనం తీసుకున్న 2-3 వస్తువులకు. స్కూల్ షూ సెక్షన్. ఇది స్కూల్ షూస్ ఉన్నాయా? మొత్తం అవుతాను. సరిపోయింది. చాలా ఇవా
అయ్యో నా డ్రెస్లోనే ఖరాబ్ అయిపోయింది నాకు ఇట్లా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్లా చూసుకున్నాం. అట్లా వద్దు అట్లా అట్లా ఎన్నో వేసిన ఊడిపోతాయి. ఇట్లానే తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడు తీసుకున్నాం లూజ్ అయితే మనకి ఎంతనే కాదు ఈ సైజ్ అయితే దొరుకుతుంది. మనకు దొరికిన సైజు ఏంటి చెప్పులన్నీ కింద పడ్డాయి. నాదే చేసుకొని చేయలేదే. ఉంటాయి అవి ఇక్కడ ఇవి పోతాయి. వద్దు జారిపోతావు. అవి ఇప్పుడు ఉందా ఫంక్షన్లో మనం స్కూల్కి వెళ్ళడానికి వస్తాను మళ్ళీ వీడియో వరకు ఇక్కడ షార్ట్స్ వరకు ఇదిగో ఇది తీసుకో చూడు. 14 years ఒక వస్తాండ వీడు పెద్ద పెద్ద వీటి ఉంటాయి ఇలా. వస్తుంది కదా ఇది తీసుకో. ఏంటంటే ఇట్లాంటివి కొంచెం పెద్ద లడ్డూలు కొనిమంటారు. ఈ కలర్ వద్దు, ఈ కలర్ ఒకటి తీసుకో. గ్రీన్ ఇష్టం, గ్రీన్ తీసుకో. ఇష్టం ఇది తీసుకో. ఇది నచ్చిందా నీకు? రెండు వేల ప్యాంటు చూడు. వస్తాయి నీకు పట్టుకో. ఇది బ్లూ. ప్యాంట్ చూడు. ప్యాంట్ చూడు. బాగా గర్ల్స్ అవి టీషర్ట్స్ అవి గర్ల్స్ చూడు. అవద్దు అది ప్యాంట్ చూడు. ఎందుకు పెద్ద అవుతుంది? ఏం పెద్ద అవుతుంది? ఇట్లాంటి ఇంకా చూడు, ఇంకా ఉన్నాయి కలర్స్ చూడు. తీసి వేసుకోవాలి, అది కూడా వేసుకోవాలి. తీసి మరి తీసి ఆ టీషర్ట్ తీసి. ఇది 1 ఎంత? 121. నీకున్నాయా కాంబాక్స్లో? షూస్ సరిపో, నీకు బుక్స్ సరిపో. తీసుకో.
బ్యాగ్లో వేసుకో. మన డిమార్ట్లో బుక్స్ తీసుకోవడానికి వచ్చినాం కదా, సో మనకు బుక్స్ దొరకలేవు, అట్లాగే షూస్ కూడా దొరకలేవు. మేము వచ్చింది ఒక పనికి, తీసుకున్నాం ఇంకొకటి. ఇక డిమార్ట్కి వస్తే ఇట్లానే ఉంటుంది. మనం అనుకునే తీసుకోము, అనుకోకుండా అన్నీ ఏవో తీసుకుంటాం. అందుకే రావద్దు డిమార్ట్కి, గుర్తుపెట్టుకోరి. ఇప్పుడు మళ్ళీ బుక్స్ షూస్ అయితే మళ్ళీ షాపూర్లో తీసుకుంటాము. షాపూర్లో అయితే అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అంత అవైలబుల్ లేవు. మొత్తం షూ వచ్చినాయంటే అయిపోయింది, అంటే ఆల్రెడీ టైం అయిపోయింది కదా. సో మనకు స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది కదా, అందుకని షూస్ అయిపోయినాయి అంటే బుక్స్ కూడా చాలా అయిపోయినాయి. సో మనకు సంబంధించిన అయితే లేవు ఇక్కడ. సో ఇప్పుడైతే షాపుల్లో తీసుకున్నాం. అన్నీ పనికి రాకుండా ఏవో తీసుకున్నాం మీకు ఇంటికి సంబంధించి, అంటే పనికి వచ్చేటివి అనుకోండి, కాకపోతే అవి ఇప్పుడు యూజ్ కావు, కానీ తీసుకున్నాం ఇప్పుడు. कितना पेज क्या रेट कितना 8 पीस होना, 8 पीस होना 55 आता रोड बोलो बोलो प्लस ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు దేవుని కూడా ఇంకా మామూలు ఇవి ఇవి ఇంట్లో తీసుకున్నాం, కొంచెం పెద్దగా వెయిట్. ఇవి సరిపోతాయి, ఈ పేజ్ సరిపోతాయి మీకు? సరిపోతాయి. ఇంకా వేరే బుక్ ఉందా? ఇవి నార్మల్ 6 తీసుకోండి. 8 తీసుకోండి. 7 ఇవి తీసుకున్నాము. మ్యాథ్స్ 2 తీసుకున్నాము. మ్యాథ్స్ 1 తీసుకున్నాం, మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఇస్తాం. సపరేట్ 35, 38 and 35. 60 ఉంది, 55కి ఇస్తారట. సింగిల్ రోల్. హోల్సేల్ బుక్ స్టోర్ అంటే చింతల్లో తక్కువ రేట్కి ఇస్తుంది. చింతలో ఇది తక్కువ రేట్ ఉన్నాయి బుక్స్. ఎవరైనా వస్తే రండి. నుంచి మొత్తం ప్లేన్ బుక్స్, 2 ప్లేన్, 2 ప్లేన్ కలిపి ఏముండదు. సరిపోతాయి भैया ఈ ప్లేన్ 2 ఒకటి తక్కువ ఉంది. తీసేసి ఏ కాదు. 1 2 3 7 + 2 9.
రోజు ఎక్స్ట్రా తీసుకున్నాను 7 తీసుకున్నాను అవుట్ 9 అయినా ఇది నీకు ఎన్ని కావాలా 7 కావాలా 6 కావాలా జల్దీ జల్దీ మాల్ దియో భయాన్ 7 ఇప్పుడు వచ్చినాం బయటికి పోయి షాపింగ్ పోయి వచ్చినాం కదా ఇక అప్పుడే ఇంకా ఆమెకు ఆగుతలేదు ఇక ఓపెన్ చేయాలని ఓపెన్ చేస్తూనే ఉంది. పెన్స్ బాక్స్ ఇంకా ఇంకేమి తీసుకున్నాం చెప్పులు ఒక జత చెప్పులు తెచ్చుకుంది. వాట్ ఇస్ దిస్ మసాలా అది ఆకు బిర్యానీ మసాలా తీసుకొచ్చినాము. ఇలాచి ఇంకా లవంగాలు ఇక బనీన్లు తెచ్చుకుంది షార్ట్స్ బనీన్స్ షార్ట్స్ బనీన్స్ 2 తెచ్చుకుంది. అదో షార్ట్ 2 షార్ట్స్ తెచ్చుకుంది 2 బనీన్స్ తెచ్చుకుంది. ఇంకేం తెచ్చుకుంది బుక్స్ తెచ్చుకుంది. ఏం చేస్తున్నారా పెన్సిల్ రష్మిక కూడా అన్నీ తీసుకుంటాం. ఇంకా నోట్ బుక్స్ కొన్నది ఇంత లిస్ట్ వచ్చింది ఇంత అంత వస్తాయని ఉండు ఏమేమి మనం తీసేయండి ఒకటి 580 కదా 480 మొత్తం 9 బుక్స్కి 480 అయింది. అన్ని నోట్ బుక్స్ తెచ్చినాయి. ఇవన్నీ బ్రాండ్ క్లాస్మేట్ బ్రాండ్. చెప్తున్న సబ్జెక్ట్స్ తెలుగు అవన్నీ అవసరం లేదు కానీ దాని ఫ్రిడ్జ్లో పెడతారా అవి ఫ్రిడ్జ్లో పెట్టదు నాన్న ఫ్రిడ్జ్లో పెట్టద్దు అవి పెన్సిల్ ఫ్రిడ్జ్లో పెట్టద్దు పెన్స్ అవి పెన్ను అవి పెన్నులు ఫ్రిడ్జ్లో పెట్టద్దు. సో గాయ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ చెప్పండి అమ్మ బాయ్ చెప్పరా బాయ్ ఏమైంది చూసిస్తాను బాక్స్ అది పెన్స్ అది చదువుతాడు బాక్స్ ఏమన్నా బాక్స్లో ఇంకో బాక్స్ ఎంటీ బాక్స్. ఇది ఒక బాక్స్, ఈ బాక్స్లో ఇది ఒక బాక్స్. ఏం లేదు దీనికే 139 రూపాయలు. దీని ప్రైస్ ఇది 129. ఇది ఈ పెన్ బాక్స్. ఏమీ లేవు మళ్ళీ దీంట్లో. నాకు సౌండ్ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, అలాగే మా ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ చెప్పు బాయ్.